అండ్ సింగిల్ ఏబిఎస్ వల్ల బ్యాక్ టైర్ స్కిడ్ అవుతూ ఉంటుంది. మాక్సిమం సర్వీస్ కాస్ట్ వస్తే ఎంత వస్తుందని అంట. మైలేజ్ ఎంత ఇస్తుంది సిటీలో ఇంకా? సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆక్టేన్ నర్డ్. సో ఇంతకుముందు మీకు చెప్పినట్లాగా 164V మన దగ్గర ఉంది. దాంతోపాటు బండి ఓనర్ కూడా మన దగ్గర ఉన్నారు. సో మా ఫ్రెండే అనమాట. సో వనం సాయి కిరణ్. ఇవాళ ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ బైక్ ఏ మోడల్, ఎప్పుడు తీసుకున్నారు, ప్రైస్? ఈ బైక్ అపాచీ ఆర్టీఆర్ 164V లాస్ట్ ఇయర్ December 2022లో తీసుకున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసి విత్ ఈఎంఐ నాకు అరౌండ్ 2 lakhs చేంజ్ పడింది. ఓకే, ఆన్ రోడ్ ఎంత పడింది? అరౌండ్ 1.7 ఓకే, 1.7. స్పెషల్ ఎడిషన్ అంతే. స్పెషల్ ఎడిషన్ అయితే కొంచెం ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి అందులో, బ్లూటూత్ కనెక్షన్ అండ్ నావిగేషన్. దీంట్లో అడ్జస్టబుల్ లివర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు దాకా ఎంత తిరిగారు? ఒక 4,000 చేంజ్, 4K కిలోమీటర్స్ అంతే. మైలేజ్ ఎంత ఇస్తుంది సిటీలో ఇంకా? మైలేజ్ హైవేలో చెక్ చేయలేదు, బట్ సిటీలో విత్ ఇన్ అరౌండ్ 30-34 అట్లా. ఓకే, వెరీ గుడ్. సిటీలో మ్యాక్సిమం అర్బన్ వాడతారు, సో అర్బన్లోనే 30-34 వస్తుంది. సో సర్వీస్ కాస్ట్ ఎలా ఉంది? సర్వీస్ కాస్ట్ 1 year వరకు ఫ్రీ ఉంటుంది కాబట్టి సర్వీస్ చార్జెస్. సో ఇప్పుడు పర్ మంత్ లైక్ ఎవ్రీ టైం 1K పడుతుందండి. ఎన్ని కిలోమీటర్స్కి సర్వీసింగ్ చేస్తారు? నేను లైక్ 5 కిలోమీటర్స్ వరకు అది 3 months కోర్స్ ఉంటుంది. నేను 3 months చేపిస్తాను. ఓకే, ఎవ్రీ 3 monthsకి చేపియాలి. ఓకే, అంటే ఎనీ ఆఫ్ ది ఫస్ట్ ఏదో అది కరెక్ట్. కిలోమీటర్స్ ఏమన్నా ఐడియా ఉందా? 6,000? అలా ఏం లేదు. ఫస్ట్ దానికి 1K అంటే తర్వాత 3K తర్వాత 6K. సో నాకు జస్ట్ ఇప్పుడు దాకా ఎన్ని అయినాయి సర్వీసెస్? థర్డ్ సర్వీస్ అయితే. థర్డ్ సర్వీస్ దాకా అయింది. ఓకే, మ్యాక్సిమం సర్వీస్ కాస్ట్ వస్తే ఎంత వస్తుందని అంటారు? ఇన్ కేస్ లేబర్ చార్జ్ అన్ని కలిపితే నాకు తెలిసి 2K అరౌండ్ 1.5 to. ఓకే, సో 1.5 to 2 160cc కేటగిరీలో ఇట్స్ రీజనబుల్. సో మీకు ఇప్పుడు దాకా ఈ బండిలో అడ్వాంటేజెస్ ఏమన్నా అనిపించాయి? అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ నేను బైక్ సెలెక్ట్ చేసేటప్పుడు మెయిన్గా చూస్తుంది సీట్ గురించి అండి. బికాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే కూర్చోడానికి ఫ్రీగా ఉంటుంది. అదే 160లో మీరు చూడండి, వేరే మోడల్ కానీ ఎన్ఎస్ కానీ వేరే జిక్సర్ కానీ ఏదైనా సపరేట్ సీట్స్ ఉంటాయి. స్ప్లిట్ సీట్ వస్తుంది, లేడీస్కి కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఫీచర్స్ చాలా బాగుంటాయి 160లో, ఎక్స్పెక్ట్ చేయలేదు. నావిగేషన్ ఉంటుంది అండ్ లివర్స్ అడ్జస్టబుల్ ఉంటుంది అండ్ మోడ్స్ ఉంటాయి, స్పోర్ట్ మోడ్ అవన్నీ, స్పోర్ట్ మోడ్, రెయిన్ మోడ్ అలా. అండ్ స్పోర్ట్ మోడ్ నడిపినప్పుడు మీకు ఎగ్జాస్ట్ సౌండ్ చాలా బాగా వస్తుంది. దీనిలో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో పెట్టినప్పుడు 17 horsepower అన్లాక్ అవుతుంది. సూపర్ వస్తుంది సౌండ్, మీకు ఒకసారి వినిపిస్తాను. సైడ్లింగ్లో ఇలా సౌండ్ వస్తుంది. అండ్ ఈ బైక్ అని సెలెక్ట్ చేసుకున్నట్టు మెయిన్గా మ్యాట్ కలర్ అనేది నాకు ఇష్టం. సో 160లో ఏ మోడల్ ఇవ్వట్లేదు అండ్ మ్యాట్ రెడ్ చాలా బాగుంది. ఓకే, సో ఈ బండిలో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? డిసడ్వాంటేజ్ అంటే లైక్ టర్నింగ్ రేడియస్ తక్కువ ఉంటుంది బైక్కి, అంత ఫ్రీగా మూవ్ అవుతుంది. స్పీడ్లో ఉన్నప్పుడు కొంచెం స్లో చేసుకుంటాను టర్న్స్ తీసుకునేటప్పుడు కొంచెం స్లో లాంగ్గా తిప్పాల్సి వస్తుంది. అండ్ సింగిల్ ఏబిఎస్ వల్ల బ్యాక్ టైర్ స్కిడ్ అవుతూ ఉంటుంది. సడన్గా నువ్వు బ్రేక్ వేస్తే బ్యాక్, సో అది అవ్వకుండా ఉండాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైమిల్టేనియస్గా కొడుతూ ఉండాలి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఒకటి డిసడ్వాంటేజ్ అంటారు. సో ఈ రెండు అండి మెయిన్ డ్రాబ్యాక్స్ అంటే చూసారు. సో గైస్ మీరు విన్నారు కదా, ఓనరే చెప్తున్నారు. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ తప్పితే ఈ బండిలో పెద్దగా డిసడ్వాంటేజెస్ ఏం లేవు. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ బైక్ అనమాట. సో ఈ బండి కొనే ముందు వేరే బండ్లతో ఏమైనా కంపారిజన్ చేశారా 160cc? ఫస్ట్ లైక్ ఎఫ్జీ చూసాం అండ్ జిక్సర్ అండ్ ఎన్ఎస్. ఇనిషియల్గా ఫస్ట్ ఎన్ఎస్ అనుకున్నాం, బట్ ఇంతకుముందు చెప్పినట్టే సీట్ ఒకటి మెయిన్ కన్సర్న్, సపరేట్ సీట్ వల్ల. అండ్ ఎఫ్జీ కూడా లైక్ కొత్త మోడల్ ఏం లేదు, అదే మోడల్ ఉంది. సో దానివల్ల అండ్ మ్యాట్ కలర్ ఇష్టం వల్ల ఈ బైక్ ఆఫ్ చేసుకున్నాం. సో ఇంకోటి ఏంటిదంటే గైస్, 17 horsepower ఇచ్చే బండ్లు రెండే ఉన్నాయి 160ccలో. ఇదొకటి, NS 160 ఒకటి. NS 160 కన్నా ఇది చాలా స్మూత్గా ఉంటుంది. నేను ఒరిజినల్ రివ్యూలో కూడా ఇదే చెప్పాను. సో బండిలో మెయిన్ అడ్వాంటేజ్ పాయింట్ కంపేర్ టు అదర్ బైక్స్ ఏంటిదంటే చాలా రిఫైన్డ్గా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఒక నిమిషానికి మీరు ఈ బండి కొనలేదని అనుకుందాము. ఈ బండి మీ దగ్గర లేదు, కాకపోతే మీ దగ్గర 1.7 lakhs సేమ్ బడ్జెట్ ఉంది. మళ్ళీ ఇదే బండి తీసుకుంటారా? TVS 164Vనే తీసుకుంటారా? వేరేది తీసుకుంటారా? ఇదే బడ్జెట్లో 160లో అంటే డెఫినెట్గా ఇదే వెళ్తా. అంటే అప్పుడు డ్యూయల్ ఉంటే ఇంకా బాగుండు. లేదు కొంచెం బడ్జెట్ ఉందంటే అప్పుడు నేను ఇంకా 200cc అలా
ఎన్ఫీల్డ్ లేకపోతే కొత్తగా వచ్చిన యా బైక్ తీసుకున్నాం. యా సో గైస్ నా హైట్ వచ్చేసి 5'3" అనమాట. సో ఈ బండిలో 805 mm సీట్ హైట్ ఉంది. నాకు 2 కాళ్ళు అందుతున్నాయి, కాకపోతే టిప్ టోస్ పైన అందుతున్నాయి. సో ఈ బండి లైట్ వెయిట్ కాబట్టి 5'3" ఉన్నా కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఇంకా తక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో గైస్ విన్నారు కదా, ఇది ఒక షార్ట్ 164V ఓనర్షిప్ రివ్యూ అనమాట. సో ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉంది. సింగిల్ ఛానల్ ABS తప్పితే మిగతా డిసడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. లాస్ట్ 3 వీడియోస్ కోసము బైక్ని నాకు ఒక 2-3 డేస్కి ఇచ్చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు సాయి కిరణ్. సో గైస్ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఓనర్ని అడిగి మరి నేను ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.